ఓం శాంతి. నమస్తే. నా పేరు లావణ్య. ఐఎమ్ ఎన్ ఇంటర్నేషనల్ యోగా అండ్ మెడిటేషన్ కోచ్. నా దగ్గర యోగా మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. పొట్ట తగ్గాలన్నది 90% మంది యొక్క ఫిట్నెస్ గోల్. ఫిట్నెస్ గోల్స్లో టాప్లో ఉండేటువంటిది బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని. దీనికోసం మనం అనేక రకాల ఆసనాలు తెలుసుకున్నాము, కార్డియో తెలుసుకున్నాము. ఇవాళ మనం ఇంకో కొత్త ప్రక్రియను తెలుసుకుందాము. ఇది చాలామంది ఆల్రెడీ తెలిసినటువంటిదే, కానీ దాన్నే మనం ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేద్దాం. అదే సైక్లింగ్. సైక్లింగ్ అనేటువంటిది స్పిన్ సైకిల్ కొనుక్కుని కూడా చేస్తూ ఉంటారు. ఆ స్పిన్ సైకిల్తో చేసేటువంటిది ఎస్పెషలీ థై స్టోన్ అవుతుంది అండ్ మంచి కార్డియో. కానీ ఇవాళ మనం ఫ్లాట్గా నేల మీద సుపైన్ పొజిషన్లో కూర్చొని చేస్తాము. ఇది ఎస్పెషలీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా మంచిది. రండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం రైట్ లెగ్తో స్టార్ట్ చేద్దాం. బిగిన్. రైట్ లెగ్ని ఫార్వర్డ్ 5 టైమ్స్ సైక్లింగ్ చేయండి. 2, 3, 4, 5. రిలాక్స్. ఇది 5 టైమ్స్కే లిమిట్ చేయక్కర్లేదు. 5 టైమ్స్, 10 టైమ్స్, 15 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల హిప్స్కి, థైస్కి మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే తొడలు కూడా సన్నబడతాయి. ఇప్పుడు ఇదే విధంగా లెఫ్ట్ లెగ్తో చేద్దాం. లెఫ్ట్ లెగ్ సైక్లింగ్. ఇక్కడ మీకు డెమో కోసం 5 సార్లు చూపెట్టడం జరుగుతుంది. మీరు ఇంకా ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు. వెరీ గుడ్. 4, 5. రిలాక్స్. ఎక్కువసార్లు చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెషర్ పడినట్టుగా మీకు అనిపిస్తుంది. ఎప్పుడైతే అలాగ ప్రెషర్ పడినట్టుగా అనిపిస్తుందో అంటే ఆ మజిల్కి ఎక్సర్సైజ్ అవుతున్నట్టు. ఇప్పుడు ఇదే రివర్స్ సైక్లింగ్ చేద్దాం. రివర్స్ సైక్లింగ్ అంటే కాలుని వెనక నుంచి ముందుకు తీసుకురావడం. రైట్ లెగ్ రివర్స్ సైక్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. వెరీ గుడ్. ఫార్వర్డ్ సైక్లింగ్ కన్నా రివర్స్ సైక్లింగ్ వల్ల ప్రభావం ఎక్కువ పడుతుందన్నమాట. చేస్తున్న కొద్దీ మీరే అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. రిలాక్స్ రైట్ లెగ్. లెఫ్ట్ లెగ్తో రివర్స్ సైక్లింగ్ చేయండి. హిప్స్, థైస్ సన్నబడాలనుకుంటున్న వాళ్ళు ఈ విధంగా సింగిల్ లెగ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ సైక్లింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. రిలాక్స్. ఇప్పుడు పొట్ట తగ్గడానికి అవసరమైన సైక్లింగ్ చూద్దాం. ఇది బోత్ లెగ్స్తో ఆల్టర్నేట్ సైక్లింగ్. లెట్స్ బిగిన్. ఆల్టర్నేట్ సైక్లింగ్, ఫార్వర్డ్ డైరెక్షన్. మీరు కాళ్ళను ఎంత తిన్నగా చాపితే అంత బాగా పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. మీకు పొట్ట మీద ప్రెషర్ పడటం లేదు అంటే మీరు కాళ్ళు తిన్నగా చాపట్లేదు అనేసి. కాళ్ళను ఎంత స్ట్రైట్గా తీసుకొస్తే అంత బాగా లోవర్ బెల్లీ మీద ప్రెషర్ పడుతుంది. ఇది కూడా 5 టైమ్స్, 10 టైమ్స్, 15 టైమ్స్ చేసుకోవచ్చు. రిలాక్స్. మీకు అలసిపోయినట్టుగా అనిపిస్తున్నట్లయితే కాసేపు శవాసనలో రిలాక్స్ అవ్వండి. దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్ 2 కాళ్ళు కలిపి ఫార్వర్డ్ సైక్లింగ్ చేయడం. 2 కాళ్ళని దగ్గరికి తీసుకురండి. లెట్స్ బిగిన్ ఫార్వర్డ్ సైక్లింగ్. 1, 2. చూసారా, ఇంత హైట్కి లేపాలి. హైట్కి లేపాలి, బాగా ముందుకు తీసుకురావాలి. అప్పుడే ఎఫెక్ట్ పడుతుంది. ఉన్న ప్లేస్లో జస్ట్ ఇలా ఇలా అంటూ ఉండడం వల్ల ఏమీ ఎఫెక్ట్ పడదు. మంచి హైట్ రావాలి, కాళ్ళని స్ట్రైట్గా చేయాలి. మీకు లోవర్ అబ్డమన్ అంతలా షేక్ అయినట్టుగా అనిపిస్తుంది. రిలాక్స్. ఈ స్టేజ్లో శవాసనలో ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. క్లోజ్ యువర్ ఐస్. కాళ్ళు 2 చాపేయండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఇదే బోత్ లెగ్ సైక్లింగ్ రివర్స్లో చేద్దాం. ఇది అన్నిటికన్నా అడ్వాన్స్డ్. దీనివల్ల ఫార్వర్డ్ సైక్లింగ్ కన్నా డబల్ ద ప్రెషర్ పడుతుంది. సో 2 కాళ్ళతోనూ రివర్స్ సైక్లింగ్ చేద్దాం. లెట్స్ బిగిన్. 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. నౌ రిలాక్స్. కాళ్ళు 2 చాపేయండి. శవాసనలో రిలాక్స్ అవ్వండి. ఇలా కాళ్ళు 2 చాపి శవాసనలో రిలాక్స్ అవ్వండి. ఇలాగా 5 రౌండ్స్ చేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ 5 రౌండ్స్ బ్రేక్ తీసుకుంటూ అలాగా 20, 25 వరకు కూడా వెళ్ళొచ్చు. పొట్ట తగ్గడానికి ఎస్పెషలీ పొత్తి కడుపు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అది లోవర్ అబ్డమన్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొట్ట తగ్గడం అనేది కేవలం అందంగా కనిపించడానికే కాదు, అధిక బరువు, మిడిల్ వెయిట్ ఎక్కువ కానీ ఉన్నట్లయితే ఇది డయాబెటీస్కి కూడా కారణమవుతుంది. కాబట్టి మాకేముందులే, ఎలా ఉంటే ఏముందిలే అని అనుకోవద్దు. పొట్ట ఎంత సన్నగా ఉంటే అంత మంచి ఆరోగ్యం ఉంటుంది. గట్ హెల్త్ ఈజ్ ద కీ టు అ హెల్దీ బాడీ. ఏ విధంగా అయితే ఫిజికల్ హెల్త్ కోసం మనం ఇలా యోగాసనాలు, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నామో, మరి మానసిక హెల్త్ కోసం ఏం చేయాలి?
అదే రాజయోగా మెడిటేషన్. రాజయోగా మెడిటేషన్ వల్ల మనలో ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ అన్నీ కూడా తగ్గి ఒక పీస్ఫుల్, హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం. మీ దగ్గరలో ఉన్న ఏ బ్రహ్మకుమారిస్ ఆశ్రమానికన్నా వెళ్ళి ఉచితంగా రాజయోగా మెడిటేషన్ని నేర్చుకోవచ్చు. ఓం శాంతి.